పోలవరం జిల్లా కోనవరం మండలం వెంకటాయపాల గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారని ఓ గిరిజన మహిళను మోసం చేశాడని ఆరోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటాయపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడు ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఆమె ఇదే సచివాలయంలో వాలంటీర్గా కూడా పనిచేస్తుంది. ఇక వాలంటీర్గా ఉన్నప్పుడే ప్రేమ పేరుతో గత 5 ఏళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. నేపథ్యంలోనే కోనవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసి సచివాలయం ఎదుట తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. ప్రేమించమని నా వెనక పడేవాడు. నేను అప్పటికే వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను పూర్తిగా ఆయన మాటలు నమ్మాను. తను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. నుండి మేము తొలగించినా సరే మా ప్రేమ కొనసాగింది. నా ఫోన్కి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేసేవాడు. అప్పటికే నేను వద్దాను. నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మనం పెళ్లి చేసుకుంటాం కదా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెప్పేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరిన సడన్గా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సరికి నేను చేసుకోను అని మొహం చాటేసి వెళ్ళిపోయాడు. నాకు ఏ విధంగా నేను న్యాయం జరగాల్సింది కోరుతున్నాను. జరగని పక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.